హైదరాబాద్కు కరెంటు కష్టాలు తీర్చడమే కాకుండా అధునాతనంగా ఉంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి నివేదిక అందించాలని సూచించారు. నిన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. తర్వాత దీనిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులోనే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక అండర్ గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్ దొంగతనాలను అరికట్టడమే కాకుండా ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉందన్నారు. రాబో వేసవిలో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా డిస్కంలు సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. గత ఏడాది మార్చిలో రాష్ట్రంలో విద్యుత్ పీక్ డిమాండ్ 15,623 మెగావాట్లకు చేరిందని, ఈసారి అది మరింత పెరిగి 16,877 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గరిష్ట విద్యుత్ డిమాండ్ అంచనాకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ప్రణాళిక చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.